హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఐడిల్ స్టాప్ స్టార్ట్ దీన్నే కొన్ని కంపెనీస్లో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అని, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఇంతకుముందు ఈ టెక్నాలజీని ఓన్లీ హై ఎండ్ కార్స్లో మాత్రమే ప్రొవైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని కంపెనీస్లో కూడా అన్ని కార్స్లో బేస్ వేరియంట్ నుంచే ఈ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ వల్ల ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా వస్తుంది, అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది తక్కువగా జరుగుతుంది. మరి అసలు ఈ ఐఎస్ఎస్ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ సందర్భంలో పనిచేయదు, మరి ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్స్లో ఎలాంటి బ్యాటరీస్ని యూజ్ చేస్తూ ఉంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, జనరల్గా ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ ఈ విధంగా ఉంటుంది. ఏ అని రాసి సర్క్యులర్గా మనకు యారో మార్క్ అయితే ఉంటుంది. డిఫాల్టెడ్గా ఇది ఆన్లోనే ఉంటుంది. మనం కావాలనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ప్రెస్ చేయగానే చూడండి ఆరెంజ్ కలర్లో మనకు ఈ ఐకాన్ కనిపించిందంటే ఇది ఆఫ్ అయినట్టు. కానీ మనకు కావాలి ఈ ఫీచర్ మనం వాడుకోవాలంటే మనం దీన్ని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఈ విధంగా ఇక్కడ మనకు మీరు తర్వాత గమనించండి, చూపిస్తా. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మనం ఇప్పుడు డ్రైవ్ చేసేటువంటి వెహికల్లో పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టార్ట్ చేసాం, మూవ్ అవుతున్నాం. మనం ఇలా డ్రైవ్ చేస్తూ ఈ టెక్నాలజీ అనేది ట్రాఫిక్ సిచ్యువేషన్లో రెడ్ లైట్ పడిన దగ్గర మనం ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ అవ్వటం ద్వారా ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. ఆ విధంగా ఈ టెక్నాలజీ మనకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ లేకపోయినా కూడా మీకు డెమో ఇవ్వటం కోసం మీకు ఒకసారి ఆపి చూపిస్తా. చూడండి, సైడ్కి నేను ఆపేస్తున్నా. మనం ఎప్పుడైతే సైడ్కి ఆపేసి న్యూట్రల్ చేసుకొని క్లచ్ మీద నుంచి కాలు రిమూవ్ చేస్తామో వెంటనే ఇంజన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆపేసా, న్యూట్రల్ చేసా. చూడండి, క్లచ్ మీద నుంచి కాలు రిమూవ్ చేయగానే చూడండి ఇంజన్ ఆఫ్ అయిపోయింది. ఆర్పిఎం 0 దగ్గరికి వచ్చింది. ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐకాన్ ఈ విధంగా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ చూడండి క్లచ్ అలా ప్రెస్ చేస్తే చాలు ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆఫ్ అయిపోయింది. ఆటోమేటిక్గా క్లచ్ ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇంజన్ అనేది షట్ ఆఫ్ అయిపోతుందో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కానివ్వండి, అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఏసీ ఈ డిస్ప్లే కానివ్వండి ఏమీ కూడా ఆఫ్ అవ్వవు. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్యాటరీతో రన్ అవుతాయి కాబట్టి బ్యాటరీతో రన్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా అలాగనే పనిచేస్తూ ఉంటాయి. ఇంజన్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇంజన్తో పాటుగా కంప్రెసర్ కూడా ఆఫ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కంప్రెసర్ ఏసీ కంప్రెసర్ అయితే ఆఫ్ అయిపోతుంది. దాని ద్వారా కూల్ ఎయిర్ అయితే రాదు. ఓన్లీ ఫ్యాన్ మాత్రం ఏసీ ఫ్యాన్ మాత్రం పనిచేస్తూ ఉంటుంది, కానీ కూల్ ఎయిర్ అయితే రాదు. కంప్రెసర్ అయితే ఆన్ కావట్లేదు కాబట్టి మిగతా మొత్తం కూడా లైట్స్ వెలుగుతాయి, హార్న్ పనిచేస్తుంది, అన్నీ ప్రాపర్గానే వర్క్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం క్లచ్ ప్రెస్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది అంటే అలా ఏం అవసరం లేదు. కొన్ని కార్స్లో మనం క్లచ్ ప్రెస్ చేయకపోయినా 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటదే స్టార్ట్ అయిపోతుంది. కొన్ని కార్స్లో అయితే 1.5 మినిట్ తర్వాత దాని అంతటదే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇలా ట్రాఫిక్ సిచ్యువేషన్లో ఆగామనుకోండి, నేను ఇప్పుడు న్యూట్రల్ చేస్తున్నా, అలాగే క్లచ్ మీద నుంచి కాలు కూడా రిలీజ్ చేస్తున్నా. చూడండి, రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. మనం ఒకవేళ క్లచ్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయకపోతే 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటా అదే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒకసారి చూపిస్తా. చూడండి, నేనైతే క్లచ్ అయితే ప్రెస్ చేయట్లేదు. చూడండి క్లచ్ అయితే ప్రెస్ చేయట్లేదు, నేను ఓన్లీ బ్రేక్ మీదే ఉంది కాలు. చూడండి ఆటోమేటిక్గా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. కొన్ని వెహికల్స్లో 1.5 మినిట్ వరకు అయితే టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ కార్స్లో క్లచ్ ఉండదు కాబట్టి మనం డీ మోడ్లో అంటే డ్రైవ్ మోడ్లో పెట్టి డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు బ్రేక్ వేసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే ఆటోమేటిక్గా ఇంజన్ షట్ ఆఫ్ అవుతుంది. మనం మూవ్ అవ్వాలన్నప్పుడు జస్ట్ బ్రేక్ మీద నుంచి కాలు రిలీజ్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అయ్యి కార్ మూవ్ అవుతుంది. బ్రేక్ మీద కాలు అలాగే పెట్టి ఉంచాలా అంటే మనం పార్క్ మోడ్లో కనుక పెట్టుకున్నట్లయితే బ్రేక్ మీద నుంచి మనం కాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం డ్రైవ్ మోడ్లో పెట్టి
బ్రేక్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ వర్క్ చేయడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకొని ఉండాలి. అలాగే కీ ఇచ్చినటువంటి అంటే కీతో స్టార్ట్ చేసేటువంటి వెహికల్స్లో ఖచ్చితంగా అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉండాలి. మనం ఏసీ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఏసీ తోటి మనకు కంఫర్టబుల్ కండిషన్ వరకు మనకు ఈ క్యాబిన్ అంతా కూడా కూల్ అయ్యి కంఫర్టబుల్ టెంపరేచర్కు చేరుకున్న తర్వాత క్యాబిన్ అనేది అప్పుడు ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది వర్క్ చేస్తుంది తప్ప లోపల టెంపరేచర్ ఇంకా కంఫర్టబుల్ కండిషన్లోకి రాలేదంటే ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది వర్క్ చేయదు. అయితే ఇక్కడ మనకు ఏసీ ఒకవేళ ఆఫ్ చేసుకొని మనం మూవ్ అవుతున్నాం అనుకోండి, ఆ సందర్భంలో మనకు ఈ కంఫర్టబుల్ టెంపరేచర్ ఉన్నా లేకపోయినా టెంపరేచర్ ఎలా ఉన్నా సరే ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నా కాబట్టి ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు నేను సీట్ బెల్ట్ అనేది రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు పనిచేస్తుందో లేదో చూద్దాం. ఇంకా నేను ఆపలేదు, సీట్ బెల్ట్ రిమూవ్ చేసా. మనకు సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆపేస్తున్నా. క్లచ్ ప్రెస్ చేసా, బ్రేక్ ప్రెస్ చేసా, ఆపేసా, న్యూట్రల్ చేసా, క్లచ్ మీద నుంచి కాలు తీసా. చూడండి ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా ఆఫ్ అవ్వలేదు, అదేవిధంగా మనకు ఆన్లోనే ఉంది. సో మనకు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మనకు ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఆ సెన్సార్ అనేది ఆ సిపియుకి సిగ్నల్ ఇస్తుంది. సీట్ బెల్ట్ అనేది పెట్టుకోలేదు కాబట్టి ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది పనిచేయదు. మరొక విషయం చెప్పుకున్నాం కదా, మనం అంటే కీతో స్టార్ట్ చేసేటువంటి కార్స్లో ఐడిల్ స్టాప్ స్టార్ట్తో ఇంజిన్ ఆఫ్ అయింది అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను న్యూట్రల్ చేసా, క్లచ్ మీద నుంచి కాలు రిలీజ్ చేయగానే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది. జనరల్గా కీతో స్టార్ట్ చేసేటువంటి కార్స్లో డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజిన్ మళ్ళీ ఆన్ అయిపోతుంది. కానీ దీంట్లో మనకు కీ ఫాబ్ అనేది ప్రొవైడ్ చేశారు. మా ఫ్రెండ్కి ఇచ్చేసి పంపిస్తున్నా, బయటికి వెళ్ళిపో నువ్వు. మా ఫ్రెండ్ ఇప్పుడు దిగేసి దూరంగా వెళ్తున్నాడు. దూరంగా ఇక చూడండి, కీ డిటెక్టెడ్ అని చెప్పేసి వస్తుంది. అంత దూరం వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా కీ లేకపోయినా కూడా కార్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఇది ఏ సందర్భంలో పనిచేయదంటే ఇందాక నేను చెప్పినట్లుగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, లేదా ఏదైనా ఒక డోర్ ఓపెన్ అయి ఉన్నా, లేదా మన టెంపరేచర్ అనేది కంఫర్టబుల్ టెంపరేచర్కి రాకపోయినా, లేదా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆన్లో ఉన్నా. అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది? జనరల్గా మనం ఎక్కువ కర్వ్స్ ఉన్నటువంటి హిల్ ఏరియాలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, రఫ్ రోడ్స్లో కానీ మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో ఆ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆన్లో ఉంటే మాత్రం ఐడిల్ స్టాప్ స్టార్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే బ్యాటరీ కండిషన్ ప్రాపర్గా లేకపోయినా ఆ బ్యాటరీ అనేది ఓవర్గా డ్రైన్ అయిపోతున్న సందర్భంలో కూడా మనకు ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ అనేది వర్క్ చేయదు. చాలామంది అనుకుంటారు ఏంటంటే మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ అన్నా హైబ్రిడ్ టెక్నాలజీ అన్నా ఒకటే అని చెప్పేసి అనుకుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీలో సపరేట్గా బిగ్ సైజు బ్యాటరీ సెటప్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ, ఈ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్స్లో ఒక స్మాల్ సైజు లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీనికోసం సపరేట్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల కార్ అనేది ఇంజన్ ఆఫ్ అవ్వటం ఆన్ అవ్వటం చేయటం ద్వారా ఫీల్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. అలాగే దీని బ్యాటరీ కూడా వేరే ఉంటుంది. ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కార్స్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి బ్యాటరీ ఏంటంటే ఏజిఎం బ్యాటరీ అని, ఈఎఫ్బి బ్యాటరీ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు. ఈఎఫ్బి బ్యాటరీని మనం యూజ్ చేసినట్లయితే దాని ద్వారా మనకు 6% ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అంతేవిధంగా 6% వరకు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని తగ్గిస్తూ ఉంటుంది. అదే ఏజిఎం బ్యాటరీస్ని మనం యూజ్ చేసినట్లయితే 8% వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఆ 8% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి బ్యాటరీ కూడా మనం దాన్నే యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఐడిల్ స్టాప్ స్టార్ట్ టెక్నాలజీ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.